నమస్తే అండి. ట్రైగ్లిజరైడ్స్ అని ఇది ఇంకో రకమైన బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. ఇది లివర్‌లో తయారైపోతుంది. అయితే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఎక్కువగా తయారైపోతూ ఉంటుంది. సో, దానికోసం ఈ ట్రైగ్లిజరైడ్స్ కొంతమందికి నార్మల్‌గా 150 లోపు ఉండాలండి. కొంతమందికి 200, 300, 400 ఉంటాయి. కొంతమందికి 500 దాటి ఉంటుంది. కొంతమందికైతే 1000 కూడా ఉంటుంది. సో, ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఫ్యామిలీలో జెనెటిక్‌గా కూడా అలా ఎంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ 500 లోపు 200 నుంచి 500 మధ్యలో ఉంటే నేను చెప్పిన డైట్ ద్వారా చాలా వరకు తగ్గించేసుకోవచ్చండి. 500 కన్నా ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది. అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చేపల్లో ఉంటాయి. మనం తినే డ్రై ఫ్రూట్స్ ఏంటి బాదం కానీ, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ అలాంటి వాటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ట్రైగ్లిజరైడ్స్ మనం తగ్గించవచ్చు అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఏ ఆహార పదార్థాలు తింటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి జాగ్రత్తగా వినండి. పాలిష్డ్ రైస్ అండి, వీలైనంత వరకు పాలిష్డ్ రైస్ వీళ్ళు తినకూడదండి. ఈ పాలిష్డ్ రైస్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలిష్డ్ రైస్ అతిగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మనం తిన్న ఆహారంలో ఉన్న షుగర్ ట్రైగ్లిజరైడ్స్గా మార్చేస్తుంది అనమాట లివర్. అలాగే కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, పంచదార, బెల్లం ఇలాంటివి ఏదైనా సరే అతిగా తినేస్తూ ఉంటే ఖచ్చితంగా ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో వీటి జోలికి వెళ్ళకూడదు. ఆల్కహాల్ కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువగా దోహదం చేస్తుంది. సో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆల్కహాల్ పూర్తిగా ఆపేయాలి. అండ్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ అది ఎక్కువగా వాడేసి లేకపోతే అస్తమానం రిపీటెడ్ ఆయిల్స్ వాడేసి ఇలా చేస్తే కూడా ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటిని కూడా మీరు అవాయిడ్ చేసుకొని ట్రైగ్లిజరైడ్స్ని ఆహారం ద్వారానే అవాయిడ్ చేసుకొని ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నించుకోండి. ట్రైగ్లిజరైడ్స్ వల్ల స్ట్రోక్స్ ఒకటే కాదండి, ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ వస్తే ప్యాంక్రియాస్ పాడైపోయి షుగర్ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ సమపాళ్ళలో ఉంచుకొని మనకి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.